భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ రాష్ట్ర సమితి పిలుపు మేరకు ఈరోజు పట్టణాల్లో పేదలకు 2 సెంట్లు ఇవ్వాలని, అలాగే పల్లెల్లో 3 సెంట్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ కొత్త పెన్షన్లు ఇప్పటిదాకా ఒక్కరికి కూడా 2 సంవత్సరాలు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి అవుతుంది. ఒక్క పెన్షన్ కూడా శాంక్షన్ చేసినటువంటి దాఖలాలు లేవు. అందుకోసమే పేదల సమస్యలు పరిష్కారం కావాలని ఎంటైర్ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని తహసీల్దార్ కార్యాలయాల వద్ద, కలెక్టర్ కార్యాలయాల వద్ద, ఆర్డీఓల కార్యాలయాల వద్ద ఈరోజు ఆందోళన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. అందులో భాగంగా మదనపల్లి తహసీల్దార్ కార్యాలయం వద్ద ఈ ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది. పేదోళ్ళు మొత్తం రోజు రోజుకు ఇండ్ల స్థలాలు లేక, ఇండ్లు లేక, అద్దె కట్టుకోలేక అనేక సమస్యలతో సతమతం అవుతున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు చంద్రబాబు నాయుడు గారు, వారి తనయుడు లోకేష్ బాబు యువగలం పాదయాత్రలో పేదోళ్ళందరికీ గత ప్రభుత్వం అగ్గిపెట్టి లాంటి ఇండ్లు ఇచ్చింది. పందులుగూళ్ళకు కూడా ఇది తరుమురాదు. మా ప్రభుత్వం రాగానే మొత్తం పేదోళ్ళ గ్రామాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్లు ఇచ్చి 4 లక్షల రూపాయలు ఇచ్చి ఇంటిని నిర్మిస్తాం మేమే అని చెప్పినటువంటి పెద్ద మనిషి ఇప్పటిదాకా ఒక్క ఇంటి జాగా ఇవ్వాల, ఒక ఇల్లు కూడా ఇచ్చినటువంటి దాఖలాలు లేవు. అట్లాగే ఈ రాష్ట్రంలో పెన్షన్ కావాలంటే ఒకరు చచ్చిపోతే తప్ప ఇంకొకరికి పెన్షన్ వచ్చే పరిస్థితి లేదు. అంటే భార్యకు పెన్షన్ వస్తా అంటే భర్త చనిపోతే భార్యకు వస్తుంది, లేదు భార్యకు వస్తా అంటే భార్య చనిపోతే భర్తకు వస్తుంది. అట్లా కొత్త పెన్షన్లు వితంతువులకు, వికలాంగులకు, అట్లాగే మిగతా ఉన్నటువంటి ఒంటరి మహిళలకు, అనేక దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నటువంటి మరి పెన్షన్దారులకు కూడా కొత్త పెన్షన్ వచ్చేటువంటి పరిస్థితి లేదు. అందుకోసమే ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి సూపర్ 6 కానీ, లేదంటే మిగతా హామీలు కానీ ఏవి కూడా నెరవేర్చలేదు. మొత్తం మాటలకారి ప్రభుత్వం ఇది. ప్రజా సమస్యలపైన గలమిప్పేటువంటి ఉద్యమకారులపైన మరి ఎక్కడికక్కడ కేసులు పెడుతూ, లేదంటే నిర్బంధాలు చేస్తూ, పోలీసులు పెట్టి పర్మిషన్ లేదని విధులకు ఆటంకం కలిగిస్తున్నారని ఎక్కడికక్కడ పార్టీ 1 నోటీసులు ఇచ్చి కేసులు కట్టేటువంటి ప్రభుత్వం గత ప్రభుత్వం. మమ్మల్ని నిర్బంధం చేస్తున్నారు, ఎక్కడికక్కడ ఉద్యమాలు చేయకుండా ఎక్కడికక్కడ దాడులు చేస్తున్నారు, ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్నారని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఇప్పుడు వీళ్ళు కూడా అదే చేస్తున్నారు. ఈ గవర్నమెంట్ కూడా పోయే కాలం దగ్గరలో దోపరించిందని కమ్యూనిస్ట్ పార్టీకి హెచ్చరిస్తున్నాం. ప్రజా సమస్యలు పరిష్కారం ఇచ్చేంత వరకు పోరాటాలు చేపడతామని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ రాష్ట్ర సమితి పిలుపులో భాగంగా నేడు అన్నమయ్య జిల్లా మదనపల్లె కేంద్రంలో పేదలకు, అర్హులైనటువంటి పేదలకు ఇంటి స్థలాలు ఇవ్వాలని చెప్పి ఎన్నికల వాగ్దానంలో చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి వాగ్దానాలను నిలబెట్టుకోవాలని చెప్పి ఈరోజు ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా 32 లక్షల మంది ఇల్లు నిర్మించాలని చెప్పి 17,000 కాలనీలు రాష్ట్ర వ్యాప్తంగా నిర్మించారు. దాంతోపాటు రిజిస్టర్ చేయించుకొని మీరు హుకుం జారీ చేసి మీరు ఇల్లు కట్టుకోకపోతే మళ్ళీ ఎన్నికకి తీసుకుంటామని చెప్పి సుమారు 7 లక్షల పైచిలకు మందికి అప్పులు చేసి 5 రూపాయలు వడ్డీలు చేసి ఈరోజు కట్టుకునేటువంటి పరిస్థితిలో ఉంటే దాన్ని ఆసరాగా తీసుకున్నటువంటి చంద్రబాబు ఇచ్చినటువంటి ఇంటి స్థలం 1 సెంటు, 1.5 సెంటు ఏమాత్రం సరిపోదు. రేపు పొద్దున మేము అధికారంలోకి వస్తే, మేము ప్రభుత్వంలోకి వస్తే పట్టణాలలో 2 సెంట్లు, గ్రామాలలో 3 సెంట్లు మేము ఇల్లు ఇస్తాము, ఇంటి స్థలాలు ఇస్తాము. ఇల్లు నిర్మించుకోవడానికి వీళ్ళు ప్రభుత్వం ఇచ్చే డబ్బులు ఏమాత్రం సరిపోవు. 4 లక్షల రూపాయలు మేము ఖచ్చితంగా ఇస్తామని చెప్పి వాగ్దానాలు చేసి ఎన్నికలు అయిపోయి అధికారం చేపట్టి 2 సంవత్సరాలు అయినప్పటికి కూడా నేటికి రాష్ట్రంలో 1 సెంటు కూడా ఒక్క పేదవాడికి కూడా ఇచ్చినటువంటి పాపాన పోలేదు. ఇప్పటికి కూడా ఆ యొక్క పేదవారికి న్యాయం చేస్తాడంటే ఆ న్యాయం చేసేదానికి కూడా కాకుండా గతంలో ఎవరైనా ఏ ప్రభుత్వంలో అయినా సరే ఇల్లు స్థలం కానీ ఏదైనా లబ్ధి పొంది ఉంటే, గవర్నమెంట్ నుంచి లబ్ధి పొంది ఉంటే మీకు ఇంటి స్థలాలు ఎటువంటి అర్హత ఉండదని చెప్పి జీవో నెంబర్ 23 తీసుకొచ్చాడు. అంటే పేదల పక్షాన ఈరోజు చంద్రబాబు ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఎంత చిత్తశుద్ధి ఉందో ఈరోజు తేటతెల్లం అవుతుంది. ఈరోజు భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా మేము డిమాండ్ చేస్తున్నది ఒకటే, ఈ రాష్ట్రంలో పేదలు 31 లక్షల మంది మీ జీవో నెంబర్ 23 ద్వారా నష్టపోబోతున్నారు. వెంటనే దాన్ని సవరించారని చెప్పి ఆ యొక్క మీరు ఇచ్చినటువంటి ఎన్నికల వాగ్దానాల భాగంగా గ్రామాలలో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్ల లెక్కన ఈరోజు భూమి స్థలం కేటాయించి 5 లక్షల రూపాయలు
వాళ్ళకు ఇల్లు నిర్మించుకోవడానికి ఈరోజు కేటాయించాలని చెప్పి ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల సందర్భంగా ఈ రాష్ట్రంలో ఇల్లు లేని నిరుపేదలందరికీ కూడా పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు ఇచ్చి ఇంటి నిర్మాణానికి 4 లక్షల రూపాయలు ఇస్తామని వాగ్దానం చేయడం జరిగింది. ఈ వాగ్దానం చేసిన తర్వాత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చి దాదాపు 2 సంవత్సరాలకు దగ్గర పడింది. కానీ ఈ రాష్ట్రంలో ఇల్లు లేనటువంటి నిరుపేదలు వేల రూపాయలు ఇంటి బాడుగలు కట్టుకుంటున్నారే తప్ప ఏ ఒక్క వ్యక్తికి కూడా ఒక్క ఇల్లు ఇచ్చినటువంటి పరిస్థితి కూడా లేదు. మరి చంద్రబాబు నాయుడు గారు తనయుడు లోకేష్ బాబు గారేమో చాలా గొప్పగా చెప్తున్నాడు, మేము అభివృద్ధి చేస్తాం, రూపాయికే భూమి ఇస్తామని. ఏ విధంగా ఇస్తారు? ఎవరు సొమ్మని ఇస్తారు? ఈ రాష్ట్రంలో ఇల్లు లేనటువంటి నిరుపేదలు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి వేల సంఖ్యలో ఇంటి స్థలాల కోసం అప్లై చేసుకుంటే కనీసం సిపిఐ ఆధ్వర్యంలో సంవత్సరం క్రితము నిరుపేదలను ఇల్లు లేనటువంటి వాళ్ళందరినీ కలుపుకొని అర్జీలు ఇచ్చాం. కానీ ఏ ఒక్క అర్జీకి కూడా ఏ ఒక్క ప్రభుత్వ అధికారి కూడా స్పందించినటువంటి పరిస్థితి లేదు. అంటే ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం పేదల పట్ల, పేదలకు ఇచ్చినటువంటి హామీల పట్ల ఏమాత్రం చిత్తశుద్ధితో పనిచేస్తుందో అర్థం కానటువంటి పరిస్థితి. మరి కార్పొరేట్ సంస్థలకైతే రూపాయికి మీరు ఎకరా ఇస్తామంటున్నారు, 2 సెంట్లు ఇస్తామన్నటువంటి పేదలకు మాత్రం ఆ హామీ ఎక్కడ పోయిందో అర్థం కానటువంటి పరిస్థితి. ఇంకో పక్క ఫెన్షన్లు అంటాం. మరి ఫెన్షన్లు ఈయన కొత్త ఫెన్షన్లు ఇస్తాడో ఏడో తెలియదు, కానీ ఉన్న ఫెన్షన్లు పెరికేస్తున్నాడు. దాదాపు ఈ రాష్ట్రంలో ఇప్పటికీ 7 లక్షలకి పైగా పెన్షన్లు పెరికేసేటువంటి ప్రయత్నం చేశారు, పెరికేశారు. మరి ఇతను ఒక కొత్త విజనరీ ముఖ్యమంత్రిని ప్రచారం చేస్తున్నాడు. గతంలో ఇతను అధికారంలో ఉన్నప్పుడు టిట్కో ఇండ్లను నిర్మించాడు. ఆ టిట్కో ఇండ్లకి ఇల్లు లేనటువంటి నిరుపేదలందరూ కూడా 500 రూపాయలు కట్టుకున్నారు, 12,500 కట్టారు, 25,000 రూపాయలు కట్టారు. కానీ గతంలో ఉన్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి పని మేము పూర్తి చేయమని పక్కన పెట్టారు. మరి ఆ ప్రభుత్వం ఆఖరి దశలో 500 రూపాయలు కట్టిన వాళ్ళకి మాత్రమే ఇండ్లు ఇచ్చారు. 12,500 కట్టిన వాళ్ళు కానీ 25,000 రూపాయలు కట్టిన వాళ్ళకి ఎక్కడ కానీ ఇల్లు వచ్చినటువంటి పరిస్థితి లేదు. ఒకవేళ వాళ్ళకి హౌస్ సైట్ ఇచ్చారంటే ఆల్రెడీ టిట్కో ఇండ్లలో మీరు లబ్ధిదారులుగా ఎలిజిబిలిటీ లిస్టులో ఉంది కాబట్టి వాళ్ళకి ఆ అర్హత కూడా పోయింది. మరి ఈ పేదలకు ఏ విధంగా న్యాయం చేస్తారో అర్థం కానటువంటి పరిస్థితి. మరి ఈ ప్రాంతాల్లో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజా సమస్యలపైన, పేదల సమస్యలపైన మాకున్నటువంటి రైట్స్ని అడగడానికి రోడ్లపైకి వస్తే ఆ స్వేచ్ఛ కూడా లేదు. మరి అన్నమయ్య జిల్లాలో కలెక్టర్ గారు ఉన్నారు, ఎస్పీ గారు ఉన్నారు. మరి వీళ్ళు ఏం లా అండ్ ఆర్డర్ చేస్తున్నారో లేకపోతే ఏం అడ్మినిస్ట్రేషన్ చేస్తున్నారో మాకైతే అర్థం కానటువంటి పరిస్థితి. ఈ మదనపల్లి నియోజకవర్గంలో ప్రభుత్వ భూములు 100 ఎకరాలు కబ్జాలు అవుతున్నాయి. మీ రెవెన్యూ అధికారులే సిగ్గు మానం లేకుండా రిజిస్ట్రేషన్లు చేస్తున్నారు, వాటికి సంబంధించిన డాక్యుమెంట్లంతా ఇస్తున్నారు. మరి జిల్లా కలెక్టర్ గారు ఎక్కడ నిద్రపోతున్నారో అర్థం కానటువంటి పరిస్థితి. మరి ఈ మదనపల్లి నియోజకవర్గంలో, మదనపల్లి పట్టణంలో ఏ కళాశాల కాడ చూస్తే కూడా గంజాయి చక్కర్లు కొడుతుంది. గంజాయి మత్తులో యువత చిన్న పిల్లలని కూడా సోయ లేకుండా ఇవాళ సంపుతుంటే మరి పోలీస్ శాఖ ఏం చేస్తున్నారో, ఈ ఎస్పీ గారు ఎవరి కోసం విధులు నిర్వహిస్తున్నారో అర్థం కానటువంటి పరిస్థితి. మాలాంటి వాళ్ళు, పేదల హక్కులు అడిగేటువంటి వాళ్ళు, పేదల రైట్స్ కోసం కొట్లాడేటువంటి వాళ్ళు మీకు 2-3 రోజుల ముందే లెటర్ పెడితే లెటర్లకు కూడా దిక్కులేనటువంటి పరిస్థితి. ఎస్పీ గారు స్పందించరు, అక్కడ ఉన్నటువంటి ఏఎస్పీ గారు ఏమాత్రం పట్టించుకోరు, డిఎస్పీ గారు అసలే లేరు, సిఐ గారులకు ఫోన్ చేసి వాట్సాప్ పెడదామంటే కూడా అందుబాటులో లేనటువంటి పరిస్థితి. మరి మేము ఎవరికి పర్మిషన్ పెట్టుకోవాలా? మేము మాత్రం పేదల రైట్స్ కోసం, మాకున్నటువంటి హక్కుల కోసం కొట్లాడితే ప్రజాస్వామ్య పద్ధతిలో ఏమాత్రం మేము విధులకు ఆటంకం లేకుండా మేము మా హక్కుల్ని రైట్స్ కోసం కొట్లాడేటువంటి ఆందోళన కార్యక్రమాలకు మాత్రం మీరు పర్మిషన్ ఇవ్వరు. అంటే మీరు రాజ్యాంగానికి నిబద్ధతగా పనిచేస్తున్నారో తెలియదు, రాజకీయ నాయకులకు విధేయతగా పనిచేస్తున్నారో అర్థం కానటువంటి పరిస్థితి. ఇప్పటికైనా మేము సిపిఐ పార్టీగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరేది ఏమంటే, గతంలో ఇదే చంద్రబాబు నాయుడు గారు జైల్లో పెట్టినప్పుడు మాత్రం ప్రజాస్వామ్యం కూని అయిపోయింది. జీవో నెంబర్ 1 వచ్చినప్పుడు ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం కూని అయిపోతుందని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారికి ఇప్పుడు ఈ రాష్ట్రంలో ఏమన్నా ప్రజాస్వామ్యం పరిడి వీళ్ళతా ఉందా?
దానికంటే దారుణంగా తయారైంది. అంటే మీ చేతగానితనానికి మీరిచ్చినటువంటి హామీలు అమలు చేయలేక ఇవాళ పోలీస్ యంత్రాంగాన్ని ఒక పక్క పెట్టుకొని ప్రజా ఉద్యమకారులపైన నియంతృత్వం వ్యవహరిస్తూ వీళ్ళు ఉద్యమాలు నంచేటువంటి ప్రయత్నం చేస్తున్నారే తప్ప మీరు ప్రజా అభిప్రాయాన్ని ఎక్కడా కూడగట్లేదు. మీరు ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చలేదు. ఇంతకంటే పనికిమాలిన ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఇంకొకటి ఉండదని సిపిఐ పార్టీగా ఆరోపణ చేస్తున్నాం. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఏమాత్రం సిగ్గుంటే ఇప్పటికైనా ప్రజాస్వామ్యబద్ధంగా ఎక్కడైనా ప్రజా సమస్యలపైన స్వేచ్ఛగా మాట్లాడేటువంటి అవకాశం మీరు కలెక్టర్ ఆఫీస్ కాడ ధర్నా చేయకూడదంటారు, ఇంకో ఆఫీస్ కాడ ధర్నా చేయకూడదంటారు, సబ్ కలెక్టర్ ఆఫీస్ కాడ ధర్నా చేయకూడదంటే మరి ఎవరికి చెప్పాలి? మీ ఆఫీసులు ఎందుకు తాళాలు వేసుకోండి. ప్రజలు పేదోడు మీకు సమస్య చెప్పకూడదంటే డబ్బు కట్లున్నటువంటి వాళ్ళు మాత్రం రాత్రిపూట వచ్చిందే మీ టేబుల్ కింద కట్ల పెట్టడానికి మాత్రమే ప్రభుత్వ ఆసుపత్రులు ప్రభుత్వ ఆఫీసులు ఉన్నాయా? మరి మీ లంచాలు తీసుకోవడానికి మాత్రమే మీ ఆఫీసులు ఉన్నాయా? పేదోడు వాడి బాధను మీకు చెప్పే పరిస్థితి లేదు, మీరు వినే పరిస్థితి లేదంటే ఇంకా ఈ దేశంలో ఈ రాష్ట్రంలో రాజ్యాంగం ఏం అమలు అవుతుందో, ప్రజాస్వామ్యం ఏమైందో అర్థం కానటువంటి పరిస్థితి. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం మీరు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చాలి. మీరు ప్రజాస్వామ్య పద్ధతిలో ఇలాంటి నియంతృత్వాలుగా వ్యవహరిస్తే మీకు గత ప్రభుత్వానికి 11 సీట్లు వచ్చాయి. మీరు అసలు ఖాతా ఓపెన్ చేస్తారో చేయరో కూడా అర్థం కానటువంటి పరిస్థితి. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి మరి కట్ అయిపోయింది. చంద్రబాబు నాయుడు నాయకత్వంలో 4వ ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన చెప్తున్నాడు 40 ఏళ్ళ ఎమ్మెల్యేగా 4 సార్లు ముఖ్యమంత్రిగా సుదీర్ఘ అనుభవం ఉంది, నాకన్నా ఈ దేశంలో చాలా ఉత్తమమైన అనుభవం ఉన్న నేత లేడని చెప్పుకుంటూ ఉంటాడు. ఆయన వయసు కూడా ఏదో 72-73 దాటింది. ఈరోజు ఆయన చెప్పేదానికి చేసేదానికి చాలా తేడా ఉంది. ఎన్నికల హామీలు అమలు చేసే దాంట్లో ఏమాత్రం చిత్తశుద్ధి లేదు. సూపర్ 6 అనేది అటర్ ఫ్లాప్ అయిపోయింది. ఆయన చెప్పడంలో ఎట్లుందంటే గత జగన్మోహన్ గవర్నమెంట్లో అర్ధ సెంటు ఇచ్చారు, నేను వస్తే 2 సెంట్లు 3 సెంట్లు అన్నాడు. మహిళలకు 1500 రూపాయలు ఇస్తానని చెప్పాడు. యూత్కి 20 లక్షల ఉద్యోగాలు ఇస్తానని చెప్పాడు. అదేవిధంగా పెన్షన్లో తీసేయను అని చెప్పాడు. కానీ ఈరోజు పెన్షన్లు 20 లక్షలు రద్దు చేస్తున్నాడు. మహిళలకు 1500 లేదు, 2 సెంట్లు 3 సెంట్లు అనేది కనపడలే. ఇక్కడ మేము అర్జీలు తీసుకుని ఇప్పుడే మున్సిపల్ వర్కర్స్ 100 మంది ఇచ్చారు. ఈ మాదిరి మదనపల్లిలోనే దాదాపు 5,000 నుండి 10,000 మంది ఉన్నారు. ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు 50 లక్షల దాకా ఈజీగా ఉంటారు. కానీ ఈ ప్రభుత్వానికి కనపడలేదు. ఎందుకంటే ఈ ప్రభుత్వానికి ఎట్లా అంటే అధికారంకి వచ్చేంత వరకు పేదలు, ఓట్లు, సూపర్ 6 పథకాలు కావాలా. అధికారంలో కూర్చున్న తర్వాత ఎవరు పేదలు కనపడరు, రైతులు కనపడరు, స్టూడెంట్స్ కనపడరు, నిరుద్యోగులు కనపడరు. కేవలం భూ కబ్జాదారులు, పెట్టుబడిదారులు, కార్పొరేట్లు కనిపిస్తారు. ఆఫీస్ చుట్టూ వాళ్ళే ఉంటారు. ఒక పేదోడు కూడా మీరు సెక్రటరీ పోతే ఒక పేదలు కూడా కనపడ. అక్కడ అంతా కార్లో వచ్చిన వాళ్ళకి ఆ లోపల ఎట్లా అంటే ఈ కలెక్టర్ ఆఫీస్ కూడా అంతే. ఇప్పుడు ఈ మన కలెక్టర్ ఆఫీస్ కూడా ఎవరుంటారు పోయేదానికి లేదంట, పేదవాళ్ళు పోయేదానికి లేదు, మొత్తం పెద్ద వాళ్ళకి. అంటే ఏంది అర్థం కాలేదు అసలు. ఈ భారత రాజ్యాంగం అనేది అందరికి అంబేద్కర్ ఇచ్చినటువంటి రాజ్యాంగంలో అందరికి ఒక ఓటే ఇచ్చాడు. ఆ ఓట్లతోనే ఎన్నికవుతున్నారు. ఎన్నికైనంత వరకు ప్రజల మాట చెప్తారు, ఎన్నికైన తర్వాత కార్పొరేట్ మాట ఈరోజు పెట్టుబడిదారుల మాట మాట్లాడుతున్నారు. దానివల్ల ఈరోజు ఏమాది అవుతుంది. కాబట్టి ఈరోజు సమస్యలన్నీ కూడా ఎట్లా ఉన్నాయి. ఈ సమస్యలు ఏవి కూడా పరిష్కారం కాకపోతే నువ్వు 5 ఏళ్ళు ఎందుకు నువ్వు 40 సార్లు గెలిచినా కూడా 40 ఏళ్ళలో 4 సార్లే గెలిచావు. పోయినసారి ఓడిపోయి జైలుకు కూడా పోయావు కేసులో. ఈరోజు అదే పరిస్థితి మళ్ళా కొనసాగుతుంది ఇక్కడ ఈ ప్రభుత్వం. ఎందుకంటే అమరావతిలో 1 లక్షలు వేల ఎకరాలు ఇచ్చేస్తున్నారు. ఎక్కడ జిల్లాలో కూడా ఎక్కడికి 100 ఎకరాలు ఇచ్చేస్తున్నారు. ఇవన్నీ కూడా రేపు బయటపడతాయి. బయటపడితే మళ్ళీ ఈరోజు వీళ్ళు కూడా ఊసలు లెక్కాల్సి వస్తుంది. ఎవరైతే ఇబ్బంది పెట్టినారో ప్రజలు వీళ్ళందరూ కూడా గుణపాఠం చెప్తారు. ఖచ్చితంగా నీ ఎలక్షన్ హామీలు అమలు చేయాలి, సూపర్ 6 అమలు చేయాలి, 2 సెంట్లు 3 సెంట్లు ఇవ్వాలి, 5 లక్షలు పెట్టి ఇండ్లు కట్టేవాలి, 1,500 రూపాయలు పెన్షన్ ఇవ్వాలి, బాడిగ ఇంట్లో ఉండేవాళ్ళు కదా బాడిగ ఇవ్వాలి. ఇవన్నీ కూడా అమలు చేయకపోతే నీకు తగిన గుణపాఠం చెప్తారని చెప్పి సిపిఐగా హెచ్చరిస్తున్నాం. వెంటనే మీరు చెప్పిన హామీలన్నీ కూడా అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నాం.